ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు కలుగును గాక. అంత బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలపు సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వాక్యాన్ని బిడ్డలకు అర్థమయ్యేలాగా సహాయం చేయండి. నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇవాల్టి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 9 వరకు మనం చదివినట్లయితే అక్కడ ఒక రోగిని గురించి మనము చదువుకుంటాం. ఒక వ్యాధి గలవాడు, 38 సంవత్సరం నుంచి వ్యాధితో ఉన్న ఒక వ్యక్తి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బేతెస్దా అనే కోనేరు ఉంది. అక్కడ 5 మంటపాలు ఉన్నాయి. అక్కడ అనేక మంది రోగులు, కుంటివారు, గుడ్డివారు, ఓస చేయి కాలు గలవారు అక్కడ పడి ఉన్నారు. ఆ కోనేటిలో ఆయా సమయాల్లో దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు ఎవడు ముందుగా దిగితే వాడు ఏ రోగమున్నా స్వస్థనందుతున్నాడు. కానీ 38 ఏళ్ల నుండి ఈ వ్యక్తి అక్కడే ఉన్నాడు, కానీ అతనికి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య అక్కడికి వచ్చాడు. యేసయ్య అక్కడికి వచ్చి అతన్ని అడుగుతాడు, నీవేంటయ్యా, నీకేం కావాలి అని అడిగినప్పుడు అతను అన్నాడు, అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించేవాడు ఎవరు లేరు. నేను వచ్చేంతలో మరొకడు ముందుగా దిగుతున్నాడు. నేను నిస్సహాయుణ్ణి అయిపోతున్నాను అని జవాబు చెప్పాడు. కాబట్టి అతడు ఆ స్థితిలో పడి ఉండటము ప్రభువు చూచినప్పుడు చాలా కనికరపడ్డాడు. ఆ స్థితిని చూచినప్పుడు అతని మీద జాలి పడ్డాడు. ఒకే మాట అన్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పాను. చూసారా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నువ్వు నడువు అన్నాడు. 38 ఏళ్ల నుండి ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్గా పరిపెత్తుకొని లేగాలట, లెగిచి పరిపెత్తుకోవాలట. ఎలా సాధ్యం? ఆయన మాటల్లో ఉన్న శక్తి ఆ వ్యక్తికి ఒక నూతన ఉత్తేజాన్ని, గొప్ప నమ్మికను కలిగించింది. వెంటనే అతడు ఏం చేశాడంటే స్వస్థత పొందాడు. తన పరిపెత్తుకొని నడవసాగాడు. హల్లెలూయా. బేతెస్దా అనగా కృపానిలయము లేదా దయానిలయము. యేసే కృపానిలయము. ఆయనే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నప్పుడు అద్భుతం జరిగిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం చూడొచ్చు. కీర్తన 36:12లో, అదుగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా పడద్రోయబడి ఉన్నారు. చూడండి ఎలా ఉందో ఆ మాట. పాపము చేసేవారు రోగాలకు గురవుతున్నారు, వారికి స్వస్థత కలగట్లేదు, వాళ్ళు లేవలేకపోతున్నారు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతివాడు పాపం నుంచి విడుదల పొందుతున్నాడు. కనుక ఇక్కడ ఆ రోగితో ప్రభు ఒక్క మాటతో రోగి పాపములు క్షమించబడి లేచాడని మనం అర్థం చేసుకోవాలి. మరొక మాట మనం గమనించినట్లయితే కీర్తన 107వ అధ్యాయంలో 20వ వచనం అంటాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. వాక్కును పంపి, వాక్ అంటే యేసయ్యే, వాక్యము. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నిలిచెను. ఆయన యేసు. ఈ 38 ఏళ్ల నుంచి పడి ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద జాలిపడి అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చాడు. ప్రైజ్ గాడ్. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు ఎంతకాలం నుండి నీ ఆత్మీయ స్థితిలో పడిపోయి ఉన్నావు, దిగజారిపోయి ఉన్నావు, నీవు లేవలేకుండా ఉన్నావో అర్థం చేసుకో. నేను నడుస్తున్నాను, లేచున్నాను అంటున్నావు, కానీ నీ ఆత్మలో పడిపోయి ఉన్నావు. నువ్వు ఇప్పుడు లేవాలి. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలోంచి లేవాలంటే యేసయ్య సహాయం నీకు కావాలి. యేసు అన్నాడు, నువ్వు లే, లేచి నడు,
నువ్వు లే, మరలా నీ జీవితాన్ని కట్టుకో, నేను నీకు పునరుజ్జీవం ఇస్తాను. మరలా నువ్వు ఒక మంచి విశ్వాసిగా, భక్తిపరుడుగా నీ జీవితాన్ని కట్టుకో. ప్రభు చెప్పిన మాట నువ్వు వింటున్నావా? ఇంకా పడిపోయిన స్థితిలోని దీనంగా, ఏ తోడు లేదు, ఏ నీడ లేదు, ఏ సహాయం లేదని నిస్సహాయ స్థితిలో కృంగి కృషించి దిగులుతో ఉన్నావా? అక్కర్లేదు. నీ దిగులు, నీ చింత యావత్తు భరించడానికి యేసునాడు. నిన్ను ప్రేమించేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను వాడుకునేవాడు. కనుక నువ్వు ప్రభు యొక్క సహాయం కోరితే, ఆయన నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన ఆలకించి నీ మొదటి స్థితిని ప్రభువు నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఇప్పటి స్థితి కంటే నీ పరిస్థితి మెరుగు చేసి నిన్ను దీవెనకరంగా, నీ కుటుంబాన్ని దీవెనకరంగా, ఆయనకు మహిమకరంగా వాడుకుంటాడు. నీ మనస్సు మార్చుకొని ఆయన పాద సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ఈ వాక్యమున్న నీ బిడ్డల్లో నీ ఆత్మకార్యము జరిగించి పడిపోయిన నీ బిడ్డలను లేవనెత్తండి. ఏ బలహీన స్థితిలో, ఏ అనారోగ్యంగా, ఏ అస్వస్థలో ఈ బిడ్డలు కృంగి దిగులుతో, చింతతో, వేదనతో ఉన్నారో, యేసు నామములో ఈ బిడ్డలకు స్వస్థత కలిగించు ప్రభువా. నీ యందు గొప్ప నమ్మిక కలిగించు ప్రభువా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటారన్నావు. అట్టి స్థితినిచ్చి వీరిని బలపరిచి లేవనెత్తి మరలా పూర్వపు స్థితిలో బిడ్డలు నీకోసం వాడబడేవాళ్ళుగా, నీకు సాక్షులుగా ఉన్నట్లుగా దీవించమని, ఈ కుటుంబాలను ఆశీర్వదించమని, నిన్ను అంగీకరించేందుకు నిన్ను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.